గోల్కొండ కోట భాగ్యనగరానికి తలమానికంగా వెలికే అద్భుత శిల్పకళా వైభవం. సామ్రాజ్యాల సాక్షి, చారిత్రక వారసత్వం. గోల్కొండ అంటే కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్షి. నమస్తే, సమయం స్పెషల్స్ కు స్వాగతం. ప్రతి వారం ఒక చారిత్రక ప్రదేశం గురించో, ఒక ప్రత్యేకమైన విషయం గురించో తెలుసుకుంటున్నాం కదా. ఈ వారం మనం హైదరాబాద్ కి షాన్ గోల్కొండ గురించి తెలుసుకుందాం. సామ్రాజ్యాల సాక్షి, చారిత్రక వారసత్వం. గోల్కొండ అంటే కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది. దక్కన్ పీఠభూమిపైన దాదాపు 400 అడుగుల ఎత్తైన కొండపైన విస్తరించి ఉన్న ఈ కోట ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల వ్యాపార కేంద్రంగా కుతుబ్ షాహీ సుల్తాన్ల సామ్రాజ్య గుండెకాయగా విరాసిల్లింది అప్పట్లో. ఈ కోట వెనుక ఒక ఆసక్తికరమైన గతం ఉంది. క్రీస్తు శకం 1143 ఆ ప్రాంతంలో ఇక్కడ గొర్రెల కాపరులకు కొండపైన ఒక అమ్మవారి విగ్రహం లభించింది. దీంతో ఆనాటి కాకతీయ రాజులు ఇక్కడ ఒక మట్టి కోటను నిర్మించారు. గొర్రెల కాపరుల కొండ కాస్త అంటే గ్వాలకొండ కాస్త కాలక్రమేణా గోల్కొండగా రూపాంతరం చెందింది. ఆ కొండపైన 900 ఏళ్లుగా పూజలందుకుంటున్న మహంకాళి అమ్మవారు ఇప్పటికీ గోల్కొండ జగదాంబగా తెలంగాణ రాష్ట్రంలోనే తొలి బోనం అందుకుంటుంది. కాకతీయ రాజుల తర్వాత కుతుబ్ షాహీ రాజులు ఈ మట్టి కోటను నమ్మశక్యం కాని రీతిలో భారీ రాతి కోటగా మార్చేశారు. శత్రువుల ఫిరంగి దాడులను సైతం తట్టుకునేలా నిర్మించిన ఇక్కడి భారీ గోడలు, పదునైన ఇనుప మేకులతో కూడిన దర్వాజాలు నాటి అద్భుత రక్షణ తంత్రానికి నిదర్శనంగా నిలిచాయి. గోల్కొండ కోట అనగానే అందరినీ ఆశ్చర్యపరిచేది అకౌస్టిక్స్. అదే ఇక్కడి సౌండ్ సిస్టమ్. కోట ప్రవేశ ద్వారం అంటే ఫతే దర్వాజా కింద నిలబడి మనం చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపైన ఉన్న బాలాషాహిర్ అంటే రాజుగారి ప్యాలెస్ వరకు స్పష్టంగా వినిపిస్తుందట. నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ఇదొక మచ్చుతునక మాత్రమే. గోల్కొండ కోటలో రహస్య సొరంగాలు ఉన్నాయని నమ్ముతారు చాలామంది. అత్యవసర సమయాల్లో రాజులు రాణులు తప్పించుకోవడానికి కోట పైభాగం నుంచి కింది రాజభవనాలకు ఈ భూగర్భ మార్గాలను నిర్మించారట. ఇక్కడి రాణుల జీవన శైలి చాలా విచిత్రంగా ఉండేది. తన అందాన్ని చూసుకోవడానికి వారు అద్దాలకు బదులుగా కోటలోని నీటి కుంటలను, కొలనులను ప్రతిబింబాలుగా ఉపయోగించేవారట. ఒకప్పుడు కోహినూర్, హోప్ వజ్రాలకు గోల్కొండ ప్రధాన కేంద్రం. యుద్ధ సమయాల్లో రాజులు తమ అపార సంపదను, వజ్రాలను కోటలోని రహస్య గదుల్లో దాచారనే కథనాలు కూడా ఉన్నాయి. ఈ కోట పైనుంచి చూస్తే నగర నలుమూలలు కనిపిస్తాయని, ఒక పక్షి ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత పైనుంచి సిటీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చని చెప్తారు.
ఇక ఈ వైభవాల వెనుక ఎంతో భావోద్వేగపూరితమైన, గుండెలను పిండేసే ఒక ఆధ్యాత్మిక కథ కూడా దాగి ఉంది. అదే కోట పైభాగానికి వెళ్లే దారిలో ఉండే రామదాసు జైలు. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించినందుకు గాను కంచర్ల గోపన్నను అబుల్ హసన్ తానిషా ఇక్కడే బంధించాడు. ఎలాంటి వెలుతురు చొరబడిని రాళ్లతో నిర్మించిన ఒక చిన్న చీకటి గదిలో రామదాసును ఏకంగా 12 సంవత్సరాల పాటు బంధించి కఠినమైన శిక్షలు వేశారు. ఆ నరకయాతనను భరిస్తూనే గోపన్న ఆ జైలు గోడలపైనే తన చేతులతో శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను అద్భుతంగా చెక్కారు. నేటికి ఆ బందీఖానా లోపలికి వెళ్తే రామదాసు స్వయంగా చెక్కిన ఆ విగ్రహాలు మనకు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం తన భక్తుడి బాధను చూడలేక ఆ శ్రీరామచంద్రుడే లక్ష్మణుడితో కలిసి రామభట్టు, లక్ష్మణభట్టు అనే లష్కరీల రూపంలో తానిషా దర్బారుకు వచ్చారు. రామదాసు ఖర్చు చేసిన 6 లక్షల వరహాల రాజముద్రలున్న బంగారు నాణాలు చెల్లించి ఆయనను బంధ విముక్తుణ్ణి చేశారని చెప్తారు. రామలక్ష్మణులిచ్చిన ఆ బంగారు నాణాల మహిమను చూసి సుల్తాన్ తానిషా ఆశ్చర్యపోయాడు. వచ్చింది సాక్షాత్తు ఆ భగవంతుడే అని తెలుసుకుని తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. వెంటనే రామదాసును విడుదల చేసి భద్రాచలం ఆలయానికి ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయాన్ని ప్రారంభించాడని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు. ఇలా ఒకవైపు సామ్రాజ్యాల సగర్వ వైభవం, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన యుద్ధ తంత్రాలు, మరోవైపు భక్త రామదాసు కన్నీటి భక్తిగాథలు వెరసి గోల్కొండ కోటను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ఒక అద్భుత చారిత్రాత్మక ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెట్టాయి. ఈ చారిత్రక వైభవాన్ని వీక్షించేందుకు పర్యాటకులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అనుమతిస్తారు. ఇందుకోసం ప్రవేశ రుసుము భారతీయులకు 25 రూపాయలు, విదేశీయులకైతే వయసుని కేటగిరీని బట్టి 200 నుంచి 250 వరకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, గోల్కొండని ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈసారి ఈ అద్భుతాన్ని వెళ్ళి చూసేయండి. చూసిన వాళ్ళైతే మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.